దాదాపు నెల రోజులుగా, ఇంకా చెప్పాలంటే దాదాపు 40 రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు అయిన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ ఇవాళ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో లొంగిపోయారు. ఆయనతో పాటు 60 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. బహుశా మావోయిస్టు పార్టీ చరిత్రలో ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు, అట్లాగే ఆయనతో పాటు ఇంకొక 60 మంది పోలీసులకు లొంగిపోవడం అనేది బహుశా ఇది మొట్టమొదటి సంఘటనగా భావించవచ్చు. ఇదివరకు కూడా రాష్ట్ర స్థాయి నాయకులు లొంగిపోయిన ఘటనలు అక్కడక్కడ ఉన్నాయి, కానీ పొలిట్ బ్యూరో సభ్యుడు లొంగిపోవడం అన్నది, కేంద్ర కమిటీ సభ్యుడు, అట్లాగే అధికార ప్రతినిధిగా దాదాపు 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న అభయ్ లొంగిపోవడం ఆ పార్టీకి తీరని దెబ్బగా భావించాలి, తీరని నష్టంగా భావించాలి. అయితే సహజంగానే మావోయిస్టు పార్టీలో 2 పంథాల మధ్య పోరాటం జరుగుతున్నట్టుగా ఇటీవల సింగరేణి కార్మిక సమాఖ్యకు చెందిన అధికార ప్రతినిధి, సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శి అశోక్ పేరిట ఒక ప్రకటన కూడా విడుదలైంది. అట్లాగే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక సభ కూడా జరిగింది. విప్లవోద్యమం, ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు, దీనిపైన ఒక సదస్సు కూడా జరిగింది. పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక పేరిట ఈ సభను నిర్వహించారు. అయితే అసలు మావో చెప్పిన ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో, ఆయన ఆలోచన ధోరణి ఏదైతే ఉందో, అది ఇప్పుడున్న పరిస్థితులకు అది అప్లికేబుల్ అవుతాయా కాదా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రజాయుద్ధ పంథ అనే భావన మావోయిస్టు గెరిల్లా యుద్ధానికి మూలం. సాయుధ పోరాటంలో నిర్ణయాత్మక అంశం అనేది ఆయుధాలు కలిగి ఉండడం కానే కాదు, ఆయుధాలు కలిగి ఉండడం మాత్రమే కాదు. ఇది సాయుధ పోరాటంలో డిసైడింగ్ ఫ్యాక్టర్, నిర్ణయాత్మక అంశం. తాము న్యాయం కోసం పోరాడుతున్నట్లే ప్రజలు పోరాడుతున్నట్లుగా విశ్వసించే ప్రజలు ముఖ్యం. రాజకీయ లక్ష్యం లేకుండా గెరిల్లా యుద్ధతంత్రం విజయం సాధించదు అండ్ దారుణంగా విఫలమవుతుంది. గెరిల్లా యుద్ధతంత్ర రాజకీయ ఉద్దేశాలు ప్రజల ఆకాంక్షలతో మ్యాచ్ కాకపోతే, సరితూగకపోతే వారికి ప్రజల సహకారం లభించదు అని 1937లో మావో అన్నాడు. మన ఇండియన్ కాంటెక్స్ట్ చూసుకుంటే, అంటే సిపిఎంఎల్ పార్టీ ఆవిర్భావం, ఆ తర్వాత అనేక చీలికలు పేలికలు అయిపోయి చివరకు పీపుల్స్ వార్ మొత్తం దేశంలోని మార్క్సిస్ట్ లెనినిస్ట్ గ్రూప్స్లో ఒక పెద్దన్నగా పాత్ర పోషించిన సంగతి. అట్లాగే పీపుల్స్ వార్ పార్టీ 2004 ప్రాంతాల్లో బీహార్, జార్ఖండ్ ప్రాంతాలకు సంబంధించిన మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్తో, ఎంసీసీతో విలీనం అయి మావోయిస్టు పార్టీగా అవతరించడం, ఆ తర్వాత సాయుధ గెరిల్లాలు ఏర్పడడం, ప్లాటూన్సు, కంపెనీలు, ఈ రకంగా సైనికీకరణ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం. ఈ కాంటెక్స్ట్లో, అంటే ఈ జర్నీలో కేంద్ర ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టాలన్న ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉండడం. 2026 మార్చి 31 కల్లా ఈ దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా డెడ్లైన్ విధించడం, ఇవన్నీ మనం ఈ పరిణామాలని చూస్తున్నాం. ఇప్పుడు ఇక మావోయిస్ట్ పార్టీ ప్రయాణం ఎటువైపు అన్న దానిపైన ఇప్పుడు తర్జన భర్చలు జరుగుతున్నాయి. సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించాలి, మళ్ళీ మనం ప్రజలకు అనుగుణమైన ఒక పంథాను సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా ముందుకు పోవాలనేది మల్లోజుల వేణు రాసిన ప్రకటనలు, విడుదల చేసిన వీడియోలు, వీటన్నిటిలో కూడా మనకు కనిపిస్తుంది. అట్లాగే ఆయన చెప్పిన విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి అండ్ చర్చనీయాంశంగా కూడా ఉన్నాయి. సాయుధ పోరాట తాత్కాలిక విరమణ పైన సాధారణంగా మావోయిస్టు పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సో దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథ, మావోయిస్టు పార్టీ దీర్ఘకాల
ప్రజాయుద్ధ పంథాను కొనసాగిస్తుంది. సో దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథా పేరిట సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్న సమయంలో స్థల కాలాలతో నిమిత్తం లేకుండా చైనా పంథా లేకుంటే రష్యా పంథా అనే పిడివాద ఆచరణకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉన్నట్టుగా కూడా గతంలో మల్లోజుల వేణు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మెన్షన్ చేశారు. ఆయన ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మెన్షన్ చేశాడు. అదేంటంటే దేశంలో అంటే ఇండియాలో ఒకప్పుడు 16 రాష్ట్రాల్లో కనీసం 150 జిల్లాల్లో మావోయిస్టు పార్టీ తన ఉనికిని చాటుకుంది. దండకారణ్యం అట్లాగే బీహార్, జార్ఖండ్ ఇటువంటి ప్రాంతాల్లో విప్లవ ప్రజా ఉద్యమం విముక్తి ప్రాంత లక్ష్యాన్ని చేపట్టి కొత్త ఎత్తులకు ఎదిగింది. అయితే ఈ 2 ప్రాంతాలు మినహా ఈ 2 ప్రాంతాలు అంటే బీహార్, జార్ఖండ్ అండ్ దండకారణ్యం ఈ ప్రాంతాలు మినహా విప్లవోద్యమం దేశంలో మరెక్కడ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు 2 దశాబ్దాలుగా పార్టీలో రిక్రూట్మెంట్ కూడా లేకుండా పోయిన పరిస్థితి ఒకటి కనిపిస్తోంది. అందువల్ల అంటే శత్రు నిర్బంధం అంటే భారత రాజ్యం నిర్బంధం, స్టేట్ నిర్బంధం అంటాం మనం సాధారణంగా. రాజ్య నిర్బంధం వల్ల విప్లవోద్యమం ఎక్కడ కూడా బట్ట కట్టే పరిస్థితులు లేకుండా పోయినందున అట్లాగే శత్రువుకు అభేద్యమైన ఒక పార్టీ నిర్మాణం, రహస్య పార్టీ నిర్మాణం అనేది చేసుకోలేకపోయామని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ రాసిన విషయాలన్నీ మనందరికీ తెలుసు. అట్లాగే ఈ మొత్తంలో అంటే తమ ప్రయాణంలో జరిగిన వైఫల్యాలకు శత్రువు అణిచివేత ఒక్కటే కారణం కాదు. పార్టీ కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయాలు, మా బలహీనతలు, మా నాయకత్వం తప్పులే కారణమని కూడా ఆయన అన్నాడు. ఆయన విమర్శించాడు. మొత్తం మీద ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నిజంగానే మావోయిస్ట్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు మల్లోజుల వేణు ప్లస్ ఒక 60 మంది మావోయిస్టులు లొంగిపోవడమే మొత్తం పార్టీని కుప్పగొల్చే పరిస్థితి ఉంటుందా? ఇంకా పార్టీలో ఆ పార్టీ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ నంబాల కేశవరావు తర్వాత బసవరాజ్ ఎన్కౌంటర్ తర్వాత ఆ పార్టీలో కేంద్ర కమిటీ కార్యదర్శి పదవిని తిప్పరి తిరుపతి నిర్వహిస్తున్నాడు. సరే, ఆయన అపాయింట్మెంట్ కూడా జరగలేదని మల్లోజుల వేణు ఒక స్టేట్మెంట్లో చెప్పాడు. సో ఆయన ప్రకటన అనుమానాస్పదంగా ఉంది. మొత్తం మీద ఎవరు ఇప్పుడు ఆ పార్టీకి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు, ఆ పార్టీ ఎవరి సారథ్యం నడుస్తోంది అనేది ఒక ప్రశ్న. అట్లాగే ఆ పార్టీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ దశ ఇప్పుడు కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అంటే ఆల్మోస్ట్ అయితే చావోరేవో మావోయిస్టు పార్టీని తుదముట్టించడానికి, పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వ బలగాలు, సాయుధ బలగాలు పెద్ద ఎత్తున చుట్టుముట్టి నిర్మూలిస్తున్న విషయాన్ని, బూటకపు ఎన్కౌంటర్లు చేసి చంపుతున్న విషయాలను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఈ పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ ఏ విధమైన అంటే టర్న్ తీసుకునే అవకాశం ఉంది అనే దానిపైన ఇంకా ఒక చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు గణపతి అలియాస్ ముప్పల్ లక్ష్మణరావు, అట్లాగే మల్లా రాజిరెడ్డి, లేకపోతే తిరుపతి, ఇంకా కొంతమంది ఉన్నారు. బహుశా ఒక 1,000 మంది ఉండొచ్చు. సో ఈ 10-15 మంది అగ్రనాయకులు ఈ పార్టీని ఎటువైపు తీసుకెళ్తారు, ఏ రకంగా ఈ కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉంది, లేకుంటే వీళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం అంతమొందించే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకు బహుశా ఈ మార్చి లోపు మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.